ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీకు చిన్న స్టోరీ చెప్తానండి. ఒక కొడుక్కి తన తండ్రి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో ఆలోచన చేసేస్తాడు. డాడీ నాకు బైక్ కావాలి అని మనం 18 సంవత్సరాలు నిండక ముందు అడిగినప్పుడు ఆ తండ్రి నాన్న కొనిస్తాను 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 అంటాడు తప్ప కొనడు. ఎందుకంటే నీకు ఆ బైక్ని నడిపే వయసు వచ్చినప్పుడు బైక్ నడపగలవని నీ తండ్రికి తెలిసినప్పుడు దాన్ని కొనివ్వడానికి ఆయన ముందుకెళ్తాడు. అలాగే మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు ఈ వస్తువు నీకు మంచిది, ఈ వస్తువు నీకు సరైనది, ఇది నీకు ఇస్తే ఏ అపార్థం ఏ యొక్క అన్యాయం జరగదు, ఏ యొక్క కీడు నీకు జరగదన్నప్పుడు దేవుడు దాన్ని మనకిస్తాడు. ఈ భూమి మీద ఉన్న మన తండ్రి మన యొక్క క్షేమం ఎంతైతే కోరుకుంటాడో పరలోక రాజ్యంలో ఉన్న మన తండ్రి కూడా అంతకు మించిన క్షేమమే కదా కోరుకుంటాడు. మనం కొన్నిసార్లు ప్రభువా నాకేంటి ప్రభువా ఈ ఆశీర్వాదం రాలేదు, నేను కోరుకుంటున్నాను, నేను ఆశపడుతున్నాను కదా, నాకెందుకు ఇది అందలేదని నీ మనసు విసిరిస్తుందేమో. ఒకసారి ఆలోచించి దేవుడు అది నీకు సూట్ కాదని, అది నీకు క్షేమం కాదని అనుకుంటున్నాడేమో. అది మంచిదా అయితే దేవుడు నీకు దాన్ని పొందుకునే అర్హత వరకు వెయిట్ చేస్తున్నాడేమో. నువ్వు దాన్ని పొందుకొని నిలబెట్టుకునే స్థాయికి నీకు ఇచ్చి అప్పుడు ఇవ్వడానికి దేవుడు దాన్ని ఆపుతున్నాడేమో. ఒకసారి ఆలోచించేద్దాం. చిన్న మాటలు దేవుడు దీవించింది.